స్టాక్ మార్కెట్లో ఇప్పుడు అందరూ కూడా బంగారం, వెండి వీటి గురించే మాట్లాడుతున్నారండి. కానీ బంగారం, వెండి కాదు. ఇప్పుడు సడన్‌గా మార్కెట్‌లో ఒక 2 కొత్త విషయాలు వస్తున్నాయండి. ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెకండ్‌ది చైనా దగ్గర నుంచి వస్తున్న ఒక పెద్ద న్యూస్. అయితే మనందరికీ తెలుసండి బంగారం, వెండి విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొనాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా బంగారం, వెండి కింద పడడం స్టార్ట్ అయ్యాయి. కారణం ఏంటి? ప్రాఫిట్ బుకింగ్స్ అంటున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అసలు చరిత్ర మొత్తం గమనిస్తే బంగారం గానీ, లేదు అంటే సేఫ్ అసెట్స్ మార్కెట్‌లో పెరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోందనే విషయం ఎవరైనా ఆలోచించారా అండి? ఏముందండి బంగారం పెరిగితే మనం కొనుక్కుంటాం, డబ్బులొస్తాయి, సేఫ్‌గా ఉంటాయి అనుకుంటారు. ఇక్కడ జరిగేది అది కాదండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బంగారం పెరిగింది అంటే మార్కెట్లు క్రాష్ అవుతాయి. ఇది చరిత్ర మనకు చెప్తుందండి. సో, ఇప్పుడు పరిస్థితి గమనిస్తే మన మార్కెట్‌లో ఎకానమీ బావుందని, ఎకనామిక్ సర్వే చూస్తే బ్రహ్మాండంగా ఉందని, ఫర్దర్‌గా 7% అబోవ్ గ్రోత్‌తో పెరుగుతుందని ఇలా చాలా న్యూస్‌లొస్తున్నాయి. అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలిక్కడ. నిన్నటి మార్కెట్‌లో ఏం జరిగిందో చూసారా అండి? అసలు ఇవాళ గోల్డ్ గాని, సిల్వర్ గాని ఎందుకు పడుతున్నాయి? మెటల్ సెక్టార్ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి? ఇక్కడి నుంచి గోల్డ్ పెరిగితే మార్కెట్లు పడాలి. లేదు మార్కెట్లు పడకపోతే గోల్డ్‌లో ప్రాఫిట్ బుకింగ్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందండి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని ఫర్దర్‌గా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామా? లేదు స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోదామా అనే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అయితే ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తానండి. మన గ్రూప్‌లో డేటా పోస్ట్ చేస్తాను. మార్కెట్లు పడిపోతుంటే పెరుగుతున్న స్టాక్స్ ఏవి? లేదు అంటే బిజినెస్ పరంగా పెరుగుతున్నవేవి? హైప్ ద్వారా పెరిగిపోతున్నవేవి అని చెప్పి మీకు ఒక లిస్ట్ ఇస్తాననండి. మీకు ఇమేజెస్ షేర్ చేశాను. అలాగే ఎక్సెల్ ఫైల్స్ కూడా నేను షేర్ చేశానండి. మీరు వర్కౌట్ చేశారా? మీరు చూసిన దాని ప్రకారం బిజినెస్ గ్రోత్ ద్వారా పెరిగిన స్టాక్స్ ఏవి? లేదు అంటే కేవలం హైప్ వల్ల, లేదు పీఈ రేటింగ్ వల్ల పెరిగిపోతున్న స్టాక్స్ ఏవి? వేటిల్లో జాగ్రత్తగా ఉండాలి, వేటిల్లో మనం కాస్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ప్రయత్నాలు చేయొచ్చు అనే విషయం మీరు కామెంట్ సెక్షన్లో ఏ స్టాక్లో మీరు గమనిస్తున్నారో ఖచ్చితంగా చెప్పండి. మీరు రిప్లై ఇస్తే నేను ఏ స్టాక్స్ గమనిస్తున్నానో ఖచ్చితంగా చెప్తానండి. మీరు చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నా. నేను కూడా నా వర్క్ని మీకు సబ్మిట్ చేస్తాను. ఓకేనా? స్టాక్ షేర్ చేశాను కదా అని చెప్పి వీటిని బై సెల్ రికమెండేషన్ అనుకున్నారండి. కాదు, ఇది క్లియర్గా ఒక స్టడీ పర్పస్. నేను ఓపెన్గా మనకి అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నానండి. వీటిని మీరు స్టడీ చేయండి. ఎవరి వర్క్ వాళ్ళు స్టడీ చేద్దాం. దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది అందరికీ. ఇక్కడ మనందరం కలిసి ఎలాంటి బిజినెస్లో గ్రోత్ వస్తుందనే దాన్ని మనం స్టడీ చేస్తున్నామండి. అంతేగాని బ్లైండ్గా కామెంట్ సెక్షన్లో చెప్పారండి, మీరు యూట్యూబ్లో చూపించారండి అనొద్దు. ఇవి కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మీ తాలూకా డెసిషన్స్ తీసుకోవడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందో అలాంటివి నేను షేర్ చేస్తున్నా. ఇది మీరు చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో గడిచిన 48 గంటల్లో బ్రూటల్ వాలటిలిటీతో మనం చూసామండి. స్టాక్ మార్కెట్లో ఇంతవరకు ఏవైతే ఇబ్బంది పెట్టిన విషయాలు ఉన్నాయో ఇవి మరుగున పడిపోతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి, లేదు అంటే ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాల గురించి మళ్ళీ మార్కెట్లో రియాక్ట్ అవుతున్నాయండి. ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటి అంటే గ్లోబల్ గా మనకి టెక్నాలజీ స్టాక్స్ ఇబ్బంది పడుతున్నాయి. ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ 10% పడిపోయిందండి. మెటా అంటే ఫేస్బుక్ 9% పెరిగింది. సో ఏ కంపెనీస్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి పర్ఫార్మెన్స్ విషయంలో రిజల్ట్ చూపిస్తున్నారో ఆ స్టాక్స్ మాత్రమే పర్ఫార్మ్ చేస్తున్నాయండి. లేని స్టాక్స్ పడిపోతున్నాయి. అమెరికాకి ఇది చాలా చాలా బ్యాడ్ న్యూస్ అండి. అమెరికాకి బ్యాడ్ న్యూస్ అయితే ప్రస్తుతానికి మనకు కూడా బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒకే ఒక్క మాట వల్ల ఈ సెమీ కండక్టర్ స్టాక్స్ అవ్వచ్చు, ఎన్విడియా స్టాక్ అవ్వచ్చు, ఈ టెక్నాలజీ స్టాక్స్ పెద్ద పెద్ద స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయండి. ఇప్పుడు వాటిల్లో రిజల్ట్ రాకపోతే పాతాళానికి తొక్కి పడేస్తున్నారండి. తస్మాత్ జాగ్రత్త. ఇది మనం నిజంగా భయపడే విషయం అండి. నాస్డాక్ నిన్న 2% దగ్గరగా పడిపోయింది. S&P 1.26% పడిపోయింది. డౌ జోన్స్ 0.57% పడిపోయిందండి. కారణం ఏంటి? కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ పెట్టుబడులు ఎక్కువైపోయి రిటర్న్స్ తగ్గిపోతున్నాయి. ఇది కనుక మనకి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో ఎస్పెషల్లీ అమెరికా విషయంలో చాలా పెద్ద క్రాష్ రావచ్చు. అయితే అమెరికాలో క్రాష్ రావడానికి ఇది ఒక్కటే కారణమా అండి? ట్రంప్ గారు ఒక కారణం అవ్వచ్చు, లేదు అంటే అక్కడున్న వడ్డీ రేట్లు కారణం అవ్వచ్చు, యుఎస్ కరెన్సీ వీక్ అయిపోవడం కారణం అవ్వచ్చు, లేదు వాళ్ళ అప్పులు కారణం అవ్వచ్చు, లేదు గవర్నమెంట్ షట్ డౌన్ కారణం అవ్వచ్చు. ఇలా చాలా కారణాలు అమెరికాని ఇబ్బంది పెడుతున్నాయండి. అమెరికా ఇబ్బంది పడిందంటే అది మనకి కూడా రావచ్చండి. ఇక మార్కెట్లలో నెక్స్ట్ మనల్ని ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ అండి. సడన్ గా ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్, ఎస్పెషల్లీ ఇరాన్ విషయంలో చాలా ధీటుగా మేము దాడి చేస్తామని, నెక్స్ట్ మరొక యుద్ధం రాబోతోంది తొందరలో అని చెప్పి ఈయన రకరకాల కామెంట్స్ చేస్తున్నారండి. సో ఫర్దర్ గా మిలిటరీ యాక్షన్ గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా క్రూడ్ మనకి పెరిగే అవకాశం ఉందండి. ఒక మ్యాసివ్
మ్యాసివ్ ఆర్మడా మేము పంపిస్తున్నామని, లైవ్ ఫైర్ డ్రిల్స్ అయితే కండక్ట్ చేస్తున్నామని చెప్పి, లేదు ఒకవేళ కమాని గారు ఇరాన్ లో ఆ టాప్ ప్రతినిధి పోతే నెక్స్ట్ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో, వెనుజుల కన్నా ఘోరంగా ఉంటుందంటూ కొన్ని కామెంట్స్ రావడం, ఇలాగ మార్కెట్ లో ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైసెస్ విషయంలో అనిశ్చితి వస్తోందండి. ఒకవేళ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మన మార్కెట్లకి అది నెగటివ్ సెంటిమెంట్ అయిపోతుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ 99% జనాలు మిస్ అయిపోయే విషయం అండి, చైనా తాలూకా మెటల్ బూమ్. ఇవాళ సిల్వర్ ఎందుకు పెరుగుతోంది అంటే ప్రధాన కారణం చైనా. ఇప్పుడు కాపర్ కూడా అదే విధంగా మనకి పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంట్రాడే సెషన్స్ లో 11% పెరిగిందండి. $14,500 మనకి పెరిగిపోయింది పర్ టన్ను. ఒక్క డిసెంబర్ లోనే 21% పెరగడం జరిగిందండి. సో ఇలాంటి వైలెంట్ పుల్ బ్యాక్ ఎందుకు వచ్చిందండి? ఒక్క కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి? చైనా తాలూకా స్పెక్యులేటివ్నెస్ అండి. ఎస్పెషల్లీ చైనాలోనే బిగ్గెస్ట్ కాపర్ కన్స్యూమర్ మనకి వీక్ గా ఉన్నారు. కానీ ఏఐ నడవాలన్నా, ఈవీస్ నడవాలన్నా, డేటా సెంటర్స్ ఉండాలన్నా, ఎలక్ట్రిఫికేషన్ కంటిన్యూ అవ్వాలన్నా కాపర్ అనేది మ్యాండేట్ అయిపోతుందండి. సో అందువల్ల డిమాండ్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది, కానీ ప్రొడక్షన్ అనేది కాస్త స్లోగా ఉంటుంది. సో కంఫర్ట్ జోన్ దాటి కాపర్ కూడా పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కనుక ఇలాగే కొనసాగితే మనం చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటామండి. ఇప్పుడు సిల్వర్ విషయంలో చాలా మంది ఏంటి అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? కాపర్ విషయంలో కూడా అదే జరగబోతుంది, జాగ్రత్త. ఇక గోల్డ్ అలాగే సిల్వర్ ఈటీఎఫ్ లు 14% వరకు మనకి క్రాష్ అవడం జరిగిందండి. నిన్న వీడియోలోనేమో ఇలా పెరిగిపోయి అలా పెరిగిపోయి అని చెప్పి న్యూస్ లో గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ సడన్ గా ఇంత క్రాష్ ఎందుకు వచ్చింది? దీన్ని క్రాష్ అనమండి, నేను మళ్ళీ చెప్తున్నా. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఇబ్బందులు పడతారండి. గోల్డ్ ఫ్యూచర్స్ 5 to 6% మనకి పడిపోయాయి, బట్ స్టిల్ లైఫ్ టైమ్ హైస్ దగ్గరలోనే ట్రేడ్ అవుతున్నాయండి. సిల్వర్ కూడా డ్రాప్ అయింది, అందువల్లే గోల్డ్ ఈటీఎఫ్ లు కూడా కొంతవరకు డ్రాన్ అయ్యాయి. కానీ ఎందుకు, ఏం జరుగుతుంది? ఈటీఎఫ్ లో క్రాష్ అవడం గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఫెడ్ తాలూకా చైర్మన్ కి సంబంధించి మోర్ హాకిష్ గా ఉంటుందని చెప్పి మనకి న్యూస్ వస్తుందండి. యుఎస్ డాలర్ కొంత స్ట్రాంగ్ అవడం జరుగుతుంది. ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ కండిషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ట్రంప్ గారు ఈ ఫెడ్ విషయంలో నెక్స్ట్ పోల్ గారి తర్వాత ఎవరు వస్తారని గురించి, వాళ్ళ క్యాండిడేట్ గురించి, లేదు అంటే ఆయన తాలూకా పనిచేసే విధానం గురించి మార్కెట్ లో వస్తున్న న్యూస్ చాలా చాలా అనిశ్చితిని క్రియేట్ చేస్తుందండి. అందువల్లే గోల్డ్ లో ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి, సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో ఈ కారణంగా మార్కెట్ లో ఇంతవరకు ఇంత పెద్ద ఫాల్ మనం చూసినా, ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి కొంత రికవరీ కూడా మనం చూసామండి. సో ఒక మాటలో చెప్పొచ్చు, గడిచిన 3 రోజులుగా పెరిగిన మార్కెట్లు ఇవాళ ఇబ్బంది పడ్డాయనడంలో తప్పు లేదండి. ఎఫ్ఐఎస్ తాలూకా సెల్లింగ్ మళ్ళీ కొనసాగుతుంది అనడంలో తప్పు లేదు. మెటల్ స్టాక్స్ బాగా పడుతున్నాయండి, కారణం ట్రంప్ గారు అనిశ్చితులు. ఐటీ స్టాక్స్ ఈ ఏఐ విషయంలో చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ హర్ట్ అవుతోంది. ఏషియా అలాగే యుఎస్ తాలూకా క్యూస్ కాస్త వీక్ గా కనిపిస్తున్నాయి. ఇటువంటి టైముల్లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఫర్దర్ గా యూనియన్ బడ్జెట్ మనకి ఉన్నది. ఈ ఆదివారం నాడు కనుక ఈ విషయం మీరు మిస్ అయ్యారంటే మాత్రం నిజంగా చాలా ఇబ్బందులు పడతారండి. అండ్ ఈ బడ్జెట్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుందండి. ఏంటంటే మార్కెట్ లో కొంతమంది పెద్దలు ఏం చెప్తున్నారంటే, బడ్జెట్ లో ఇక మనకు వచ్చేది పెద్దగా ఏమీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఈసారి బడ్జెట్ లో ఈ ట్యాక్స్ విషయంలో ఏమి చెప్పకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పి కొంతమంది భయపడుతున్నారండి. మొత్తానికి ఏంటంటే బడ్జెట్ లో ఏం జరుగుతుందనే దాని ఊహాగానాల కన్నా, ఇలా జరగకపోతే మాత్రం ఇబ్బంది పడిపోతామనే ఒక కన్ఫర్మేటివ్ మెసేజ్ అయితే అందరికి అర్థమవుతుందండి. కాస్త జాగ్రత్తగా ఓపిక పట్టండి. ఫిబ్రవరి 1న మన ఫినాన్స్ మినిస్ట్రీ గారు ఏమాత్రం తేడాగా మాట్లాడినా, ట్యాక్స్ విషయంలో తగ్గింపులు జరగకపోయినా మనం ఇబ్బందులు పడడానికి రెడీ అవ్వాలండి. కాకపోతే ఏంటంటే ఓవరాల్ పర్స్పెక్టివ్ మన ఇండియాకి పాజిటివ్ గా మారుతున్న తరుణంలో గవర్నమెంట్ ఎలాంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకోదని నేనైతే ఆశిస్తున్నా. నెక్స్ట్ మనం వోల్టాస్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వీళ్ళ రిజల్ట్స్ 35% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా కంపెనీకి చాలా చాలా నెగటివ్ విషయం అండి. ప్రాఫిట్స్ ఒక్కటే కాదు, రెవెన్యూస్ కూడా 1% అబౌవ్ మనకి డౌన్ అవడం కంపెనీకి నిజంగా సెంటిమెంటల్ గా కూడా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏంటి అంటే లాస్ట్ 2 years గా ROI ఇంప్రూవ్ అవుతున్నా కూడా కంపెనీ తలక స్టాక్ ప్రైస్ లో పెద్దగా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదండి. ఇది ఖచ్చితంగా మీరు గమనించాలి. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు 8.5 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ని పూణేలో ఎక్వైర్ చేయడం జరిగిందండి. దీని తలక రెవెన్యూ పొటెన్షియల్ 2,000 కోట్ల కింద అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది కంపెనీకి నెక్స్ట్ మనకి ఫర్దర్ గా కాస్త పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇక టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ 48% ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ అవడం జరిగింది. ఇది రా మెటీరియల్ కాస్ట్లు పెరగడం గానీ, ఎక్స్పెన్సెస్ పెరగడం గానీ, లేదు అంటే ఎక్సెప్షనల్ లాసెస్ ఎస్పెషల్లీ స్టాంప్ డ్యూటీ వల్ల గానీ, లేబర్ కోడ్స్ వల్ల గానీ జరిగాయని చెప్తున్నారండి. కానీ రెవెన్యూస్ మాత్రం 15.4% పెరగడం కాస్త ఉపశమనం అయినా కూడా టాటా మోటార్ స్టాక్ మనకి ఇవాళ కాస్త ఇబ్బంది
భయపడుతూ కనిపించిందండి. మనం కనుక గమనిస్తే టాటా మోటార్స్ తాలూకా స్టాక్ రీసెంట్ టైమ్స్ లో కాస్త ఫండమెంటల్ గా వీక్ అవుతున్నట్టు కనిపిస్తోంది. జాగ్రత్త. నెక్స్ట్ మనం జిఈ షిప్పింగ్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ ఇవాళ 52 వీక్ అయితే టచ్ అవడం జరిగింది. రీసెంట్ గా వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 36.9% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. ఇది నిజంగా కంపెనీకి పాజిటివ్ విషయం ఒకటే కాదు, రెవెన్యూస్ కూడా 15.7% పెరగడం జరిగిందండి. ఇది మెయిన్ గా కంపెనీ తాలూకా ఆఫ్ షోర్ బిజినెస్ నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. ఇది ఫర్దర్ గా ఇంకా ఇదే కొనసాగడానికి అవకాశం కనిపిస్తుందండి. గ్లోబల్ గా ఉన్న పరిస్థితులు, ఎస్పెషల్లీ ఇరాన్, ట్రంప్, రష్యా, యూరోప్, ఇండియా ఈ కంట్రీస్ మధ్యలో జరుగుతున్న వాతావరణం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నెక్స్ట్ సీ రూట్స్ కి సంబంధించి బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉందండి. బట్ ఒకటి గమనించండి, ఇక్కడ ఎంత గ్రోత్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయో అంతే అనిశ్చితి మనకి ఎప్పుడు ఉంటుందండి. జాగ్రత్త. నెక్స్ట్ చాలా మంది వెయిట్ చేస్తున్న న్యూస్ అండి, వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. దీనికి సిటీ వాళ్ళు బై రేటింగ్ అయితే ఇస్తున్నారు. 14 రూపాయల టార్గెట్ అయితే ఇస్తున్నారండి. రీసెంట్ గా ఏజిఆర్ తలక అసెస్మెంట్ అయితే వచ్చిందండి. ఇది ఖచ్చితంగా నియర్ టర్మ్ లో కంపెనీకి కాస్త పాజిటివ్ విషయంగా మాట్లాడుతున్నారండి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఏజిఆర్ అసెస్మెంట్స్ కి సంబంధించి ఏదైతే వీళ్ళు డబ్బులు కాస్త లేట్ గా కట్టొచ్చో దీని వల్ల ప్రస్తుతం కంపెనీకి సంబంధించి బిజినెస్ ఆపరేషన్స్ గానీ ఇవన్నీ కూడా ఈజీగా మనకి జరుగుతాయని చెప్తున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం వీళ్ళు కూడా భయపడుతున్నారండి. ఫర్దర్ గా FY29 నుంచి వీళ్ళు పేమెంట్స్ ఎలాగ చెయ్యాలనే విషయం మీద స్పెక్ట్రమ్ పేమెంట్స్ కి సంబంధించి క్లారిటీ అయితే ఉండట్లేదని చెప్తున్నారు. ఈ మధ్యలో వోడాఫోన్ తాలూకా బిజినెస్ పెరిగితేనే నెక్స్ట్ మనకి గ్రోత్ ఉంటుందండి. లేదంటే డబ్బులు వచ్చాయి, అప్పు వచ్చింది, లేదు అంటే డబ్బులు ఇన్ఫ్యూజ్ చేశారు, క్యాపిటల్ రైజ్ చేస్తున్నారు, అప్పులు తెచ్చడానికి టైం ఇస్తున్నారు, ఇవేవి కూడా మార్కెట్ ని ఫ్యూచర్ లో సాటిస్ఫై చేయలేవు. కాస్త జాగ్రత్త. నెక్స్ట్ మనం యాక్మే సోలార్ గురించి మాట్లాడుకోవాలండి. Q3 FY26 రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో రెవెన్యూస్ 42% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. మెయిన్ గా నెట్ ప్రాఫిట్స్ కూడా మనకి కాస్త నామినల్ గా 1% మాత్రమే పెరిగాయి. కానీ ఎస్టిమేట్స్ ని బీట్ చేసిన 22% అంటే ఇంత ప్రాఫిట్ కూడా వస్తుంది అనుకోలేదు. సో ఎక్కువ ప్రాఫిట్లు ప్రకటించడం ఏంటి అంటే అనుకున్న దానికన్నా ఈ స్టాక్ ఇవాళ మనకి కాస్త పాజిటివ్ గా కనబడింది. ఇక మనం స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ లో చాలా షార్ప్ ఫాల్ అయితే మనం చూస్తున్నామండి. కారణం ఏంటి అంటే వీళ్ళ తలక నెట్ లాసెస్ 33% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయండి. 1065 కోట్ల కింద అయితే ప్రకటించారు. అలాగే రెవెన్యూస్ అయితే 52% పెరిగాయండి. ఇది పాజిటివ్ విషయమే అయినప్పటికీ కూడా స్విగ్గీ ఫర్దర్ గా ఈ లాసెస్ ని తగ్గించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఉంటాయండి. నెక్స్ట్ మనం డిక్సన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 67.8% పెరగడం జరిగిందండి. నిజంగా ఇది ఈ కంపెనీకి పాజిటివ్ విషయం. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే రెవెన్యూస్ 3.3% మాత్రమే పెరిగాయండి. బట్ స్టిల్ 10,800 కోట్ల దగ్గరగా వీళ్ళు ప్రకటించారు. సో మొబైల్ సెగ్మెంట్స్ లో గానీ, అదర్ ఈఎస్ఎం సెగ్మెంట్స్ లో గానీ, హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్స్ లో వాల్యూమ్స్ గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్తున్నారండి. ఇక ఎన్టీపీసీ గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఈ స్టాక్ లో మనం చాలా షార్ప్ ఫాల్ అయితే చూస్తున్నామండి. అండ్ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ కూడా కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయి. ఫోర్కాస్ట్ తాలూకా ఎస్టిమేట్స్ ని 6.5% డిఫరెన్స్ తో మిస్ అయిపోయిందండి. జనరల్ గా ఎన్టీపీసీ తాలూకా బిజినెస్ 29% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది సేమ్ క్వార్టర్ లో మనం కంపేర్ చేసుకుంటే. బట్ ఎస్టిమేట్స్ అనుకున్న దానికన్నా దగ్గరగా 6.5% తక్కువ రావడం ఇవాళ ఈ స్టాక్ నెగటివ్ గా ఉంది. మెయిన్ నెట్ ప్రాఫిట్ కూడా మనకి డ్రాప్ అవడం జరిగిందండి. అది కూడా 73%. ఇది మనం ఖచ్చితంగా నెగటివ్ గా తీసుకోవాలి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గురించి ఐపీఓ వస్తున్నప్పటి నుంచి చెప్తున్నానండి. కంపెనీ తాలూకా బిజినెస్ ని వీళ్ళు 30 రూపాయలకి 40 రూపాయలకి తీసుకురావాల్సిన స్టాక్ ని 100 రూపాయలకి తీసుకొచ్చారండి. అంటే 2030 కల్లా ఎంత గ్రోత్ వస్తుందో ఆ గ్రోత్ కు సరిపడా ఐపీఓ ప్రైస్ దగ్గరే వీళ్ళు ఇచ్చేసారు. అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. బట్ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా కొంత మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ఈ స్టాక్ తాలూకా పిఈ చాలా హైగా ఉందండి ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకుంటే. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ మనం వేదాంత గురించి మాట్లాడుకోవాలండి. ఈ వేదాంత స్టాక్ నిజంగా నడిమంత్రపు సిరిలాగా అయితే ఉన్నదండి. చాలా స్పీడ్ గా రీసెంట్ గా పెరుగుతుండడం గమనిస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ లో ప్రాఫిట్స్ మాత్రం ఎస్టిమేట్ చేసిన దానికన్నా 6.3% తక్కువ వచ్చాయండి. అంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్ 61% బిజినెస్ లో గ్రోత్ కనిపించిన, ప్రాఫిట్ లో ప్రకటించిన, రెవెన్యూస్ 37% పెరిగినా కూడా ఈ స్టాక్ అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ లో ప్రకటించలేకపోవడం ఇవాళ ఈ స్టాక్ కాస్త నెగటివ్ గా ఉందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వేదాంతకు సంబంధించి ఒక సీరియస్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళ తలక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాస్టింగ్ అనేది పెరిగిపోతోంది. ఇది ఖచ్చితంగా కంపెనీ తలక ప్రాఫిటబిలిటీని ఫ్యూచర్ లో దెబ్బతీయచ్చండి. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మనం సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక రీసెంట్ నెట్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 110% అంటే 100% అబోవ్ మనకి పెరగడం జరిగిందండి ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే. కాకపోతే రెవెన్యూస్ కూడా 43% పెరిగాయండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెగ్మెంట్ లో డొమెస్టిక్ గాను అటు ఎక్స్పోర్ట్ పరంగాను మార్కెట్ లో వీళ్ళు కాస్త
స్ట్రాంగ్ అవుతున్నారని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. రీసెంట్ గా 52 వీక్ లోస్ నుంచి ఈ స్టాక్ చాలా బాగా రికవర్ అవుతుందండి. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1800 కోట్ల కాంట్రాక్ట్ ని పవన్ హ్యాన్స్ అనే ఒక కంపెనీతో ఎన్జీ హెలికాప్టర్స్ ని, వాటికి సంబంధించిన స్పేస్ పార్ట్స్ అండ్ అసోసియేట్స్ ని, అలాగే వాటికి సంబంధించిన యాక్సెసరీస్ ని సప్లై చేయాల్సింది అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ 2027 కల్లా కంప్లీట్ చేయాలి. ఇది పెద్ద న్యూస్ ఏం కాకపోయినా ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త బూస్ట్ అయితే ఇస్తుందండి స్టాక్ కి. నెక్స్ట్ మనం సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పొచ్చు. కారణం ఏంటి అంటే పిఆర్ శేషాద్రి గారు కంప్లీట్ గా ఆయన పదవుల నుంచి తప్పుకుంటున్నామని చెప్పి అనౌన్స్ చేశారండి. ఈ న్యూస్ కారణంగా ఒక్కసారిగా ఈ స్టాక్ లో చాలా పెద్ద ఫాల్ అయితే వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఎగ్జిస్టింగ్ బాగా పనిచేస్తున్న ఒక టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వ్యక్తి అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోవడమో లేదు కంటిన్యూ చేయనని చెప్పడమో ఒక బిజినెస్ కి నెగటివ్ విషయంగా మార్కెట్ అయితే పరిగణిస్తుంది. నెక్స్ట్ మనం స్ట్రైడ్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలండి. చాలా మందికి ఈ స్టాక్ గురించి తెలియకపోవచ్చు. గమనించండి, రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీ తలక నెట్ ప్రాఫిట్స్ 129% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 12% మనకి ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కంపెనీ కాస్త మంచి ఫండమెంటల్స్ ఉండి పెద్దగా బయటికి తెలియని స్టాక్స్ లిస్ట్ లో అయితే కనిపించడానికి అవకాశం కనిపిస్తుందండి. అవకాశం ఉన్న వాళ్ళు స్ట్రైట్ ఫార్మా గురించి ఖచ్చితంగా ఒకసారి స్టడీ చేయండి.